This is the hospital. I'm going just another. I am not influencing anybody. I came alone. బయటకు వచ్చినప్పుడు మాట్లాడి చాలా రూట్ గా మాట్లాడారు సార్. ఆయన ఎందుకు తీసుకొచ్చారు ఓకే, ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. ఎందుకంటే హెల్త్ బాగాలేదని తెలుసు, స్లీప్ స్టడీ ఇక్కడ లేదని నాకు తెలుసు, కానీ ఎందుకు తీసుకొచ్చారు? స్లీప్ స్టడీ నైట్ కదా చేస్తారు. ఏం టెస్ట్ చేస్తారు? నేను అంతా అక్కడ చేశారు కదా టెస్ట్. అక్కడ చేశారు, అక్కడ నుంచి ఇక్కడ రిఫర్ అయింది. మేము అడిగింది ఎయిమ్స్ కి అడిగాం మేము, కానీ ఇక్కడ తీసుకొస్తారని మాకు తెలియదు. కాకపోతే స్లీప్ స్టడీకి ఎందుకు తీసుకొచ్చారు ఒకసారి కనుక్కొని చెప్పండి. ఏంటంటే నాకు అర్థం అవును, కోర్టు ఫ్యామిలీకి చెప్పకుండా తీసుకురామని ఎక్కడ చెప్పలేదు సార్. పిటిషన్లే వేసుకుని ఇంతవరకు వచ్చాం సార్. ప్లీజ్ డోంట్ ప్రీచ్ అబౌట్ లా ప్లీజ్, దయచేసి. ఆయనకి ఏం టెస్ట్లు చేస్తున్నా అదొకటి చెప్పండి, ఎందుకు తీసుకొచ్చారు అదొక్కటి కనుక్కోండి. ఎన్నిసార్లు జనరల్ చెకప్ చేస్తారు, ఎన్నిసార్లు బ్లడ్ తీస్తారు సార్? జనరల్ చెకప్ అంటే అదే కదా. ఏమీ లేదన్నప్పుడు మాకు ఎందుకు పంపించలేదు సార్? ఏమీ లేదని ఎందుకు పంపించారు? ఏమీ లేదంటే ఎందుకు తీసుకొచ్చారు? ఆయన రిక్వెస్ట్ మీద వచ్చారమ్మా, మీ హస్బెండ్ రిక్వెస్ట్ చేసిందనే వచ్చారు. వైఫ్ కూడా తీసుకురమ్మని ఉంది సార్. ఇవ్వలేదు కదా, ఇస్తే వస్తారు కదా. మీరు అంత రూట్ గా మాట్లాడారు. నేను నిలబడమంటే నిలబడ్డాను సార్. డిఎస్పీ గారిని కనుక్కొని చెప్పమన్నా అసలు ఎందుకు వచ్చారు ఏంటి అంతే నేను అడిగాను. అవును, నేను అదే కనుక్కొని చెప్పండి అని. మీరు అంత అర్చ అవసరం మేము ఇంతవరకు మమ్మల్ని అలౌ చేశారు, ఇప్పుడు అలౌ చేయకపోతే నాకు ఆశ్చర్యం వేస్తుంది, అందుకే అడిగాను. ఐ డోంట్ నో. మొన్న కూడా వెళ్ళాం కదా సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి అలౌ చేశారు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ నేను వెళ్ళి మాట్లాడాను. మీరు ముందు వీడియోలు చూసి చెప్పలేదండి, మీరు చెప్పారు ఇంతసేపటికి మేము అరిస్తే చెప్తున్నారు.